సినిమా ఎలా ఉంది? బాహుబలి పోలికలతో ఉంటది అంటే నేను అవునని చెప్పలేను, కాదని చెప్పలేను. జనాలు నన్ను తిడతారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మీరు ప్రతి సినిమాని ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ చేసుకోవచ్చు. ఇన్ని సినిమాలు వచ్చాయి, మనం ఇన్ని సినిమాలు చూస్తూ పెరిగాం. ఇంతున్నప్పటి నుంచి నేను సినిమా చూస్తున్నా. సో ఇన్ని సినిమాలు అన్నాక, క్రిటిక్స్ అన్నాక మనం ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ అయిపోతాం. సో అంత మాత్రాన బాహుబలిలా ఉంది, కేజీఎఫ్ లాగా ఉంది, ఆచార్య లాగా ఉంది, కొరటాల శివ తీసిందే మళ్ళా తీసాడు, ఇలా అనుకోవడం వేస్ట్. ఈ స్టోరీకి తగ్గట్టు కొరటాల శివ గారు ఆయనకి తగ్గట్టు ఒక స్టోరీని రాసుకున్నారు. దానికి తగ్గట్టు మనకు ఒక ట్విస్ట్ ఇచ్చారు. సో ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేసి బాహుబలిలా ఉంది అని చెప్పడం, అలా ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు. అఫ్ కోర్స్ మీరు దానికి రిలేట్ చేసుకోవచ్చు. అవును బాహుబలిలా ఉంది కరెక్టే, కానీ ఎగ్జాక్ట్ బాహుబలి మాత్రం కాదు. అదైతే చెప్తా. చాలా పెద్ద సినిమా అన్న, కానీ ఇక్కడ బాహుబలిలా ఉంది అంటే ఒక నెగిటివ్ రివ్యూ లాగా తీసుకుంటున్నారు జనాలు. దాన్ని కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది రాజమౌళి గారి మిత్ ని బ్రేక్ చేశాడు. అయితే రాజమౌళి గారి మిత్ ని, రాజమౌళి గారి కర్స్ ని బ్రేక్ చేశారు ఖచ్చితంగా. ఆచార్యతో మిస్ అయింది అది రామ్ చరణ్ కి. కానీ ఇక్కడ సోలో మూవీ, స్టాండ్ అలోన్ మూవీ 6 years తర్వాత వచ్చి పెద్ద హిట్ కొట్టాడు. ఎన్టీఆర్ మాత్రం ఆ రాజమౌళి కర్స్ అనేది బ్రేక్ అయింది. విజువల్ హైస్ గురించి ఫస్ట్ నుంచి చెప్తున్నారు, అలా అనిపించింది మూవీ? మరి విజువల్ హైస్ డెఫినెట్లీ ఎస్ అన్న, డెఫినెట్లీ ఎస్. చాలా పెద్ద ప్లస్ పాయింట్ అది విజువల్ హైస్ అనేది. నేను మళ్ళీ రాజమౌళి గారి లాగా పెద్ద విఎఫ్ఎక్స్ లెవెల్స్ అని చెప్పను. కొరటాల శివ గారి డైరెక్షన్ కి, కొరటాల శివ గారి రేంజ్ మనం ఇప్పటిదాకా చూసిన దానికి ది బెస్ట్ సినిమా, ది బెస్ట్ విజువల్ విఎఫ్ఎక్స్. చాలా మంది డాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉందన్న. ఆఫ్ కోర్స్ ఒక సాంగ్ తీసేశారు, అది ఇప్పటికే మనం ఇన్స్టాలో, సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఆ సాంగ్ తీసేసినా కూడా మనకి ఎన్టీఆర్ నుంచి ఆ డాన్స్ ఇచ్చే హై అయితే ఖచ్చితంగా ఉంది. ఎన్టీఆర్ గారు చిన్న చిన్న మూవ్స్ కూడా చాలా గ్రేస్ఫుల్ గా చేశారు, అలానే హెవీ మూవ్స్ కూడా ఉన్నాయి. సో డాన్స్ అనేది ఎన్టీఆర్ గారు జాన్వీ కపూర్ 10 నిమిషాలే ఉందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. నేనైతే 10 నిమిషాలు కూడా లేదని చెప్తా. అంతే, 4 నిమిషాలు పాట కోసం వచ్చింది, వెళ్ళిపోయింది. ఓ 2-3 డైలాగులు, కుళ్ళు జోకులు వేసుకొని వెళ్ళిపోయింది అంతే. అదొక్కటి నాకు సినిమాలో నచ్చలేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చెప్పారు జాన్వీర్ కపూర్ రోల్ చాలా ఇంపార్టెంట్ అని. నాకు ఎక్కడ ఇంపార్టెన్స్ కనిపించలేదు. పార్ట్ 2 లో కూడా తన రోల్ ఏముండదు అన్న నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రోల్స్ అండ్ క్యారెక్టర్స్ క్లియర్. 6 years తర్వాత వచ్చిన స్టాండ్ అలోన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్, చాలా పెద్ద ఫీస్ట్. ఎందుకంటే ఎన్టీఆర్ గారి యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్టీఆర్ గారి డాన్స్, అట్లానే ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ, ఆ కళ్ళల్లో భయం ని పుట్టించడం, అలానే ఆ కళ్ళల్లోంచి ఒక చూపు విసిరితే అందరూ భయపడాలి, అలా ఉంటుంది. సినిమా మాత్రం అదిరిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్, ఆ మూన్ షాట్, షార్క్ ఫైట్ మనం ఏదైతే ట్రైలర్ లో చూసామో, బ్లడ్ మూన్ అవ్వడము, ఎస్పెషల్లీ ఈ 2 షాట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్స్ మూవీకి మాత్రం స్టాండ్ అవుట్ అవుతాయి, హైగా నిలిచిపోతాయి. ఇవి మాత్రం అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంత ఓచుకోదంటే ఇంకా అరాచకం అన్నమాట. ఎన్టీఆర్ యాక్టింగ్ గానీ, ఆ మాస్ లుక్ గానీ సూపర్ అన్నమాట. ఇంకా అనిరుద్ధ్ బీజిఎం అయితే ట్రైలర్ లో తక్కువ ఇచ్చాడు కానీ సినిమాలో మొత్తం ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అది ఒక ఎంట్రన్స్, ఒక చేజింగ్ సీన్ ఉంటుంది అనమాట. అదేదో సూపర్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత అంటే 6 ఏళ్ళు అయిపోయింది ఎన్టీఆర్ గారిని అలా చూసి, ఆ గెటప్ తో కూడా యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా ఓచుకోదన్న, దానికైతే పేరు పెట్టగలదు. ఇంకా జాన్వీ కపూర్ ని అయితే మాత్రం తక్కువ చేసిన ఫీల్ అయితే కనిపించింది. ఎందుకంటే ఓన్లీ పాట వరకే చుట్టమల్ల పాట కోసమే జాన్వీ పెట్టుకున్నట్టు అయితే అనిపించింది. ఆ స్టోరీ పెద్దగా ఏమీ లేదు. బట్ సెకండ్ హాఫ్ కూడా ఇంకా మాస్ గా పెట్టుంటే బాగుంది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయింది అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ అయితే అరాచకం అనమాట. మళ్ళీ ఫ్రీ క్లైమాక్స్ అయితే మాత్రం గూజ్ బంప్స్ అనమాట. నిజంగా చెప్తాను, గూజ్ బంప్స్. మనకు బాహుబలి సినిమాలో ఎంత సస్పెన్స్ ఉంటుందో, బాహుబలిని ఎవరు చంపారు అనేది ఈ సినిమాలో కూడా సేమ్ అదే ఇంటెన్సిటీ తో సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తారనమాట. బట్ ఫ్రీ క్లైమాక్స్, ఆ సముద్రంలో జరిగే ఫైట్ యాక్షన్ పార్ట్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ పెట్టుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేద్దరు. బట్ సినిమా మనకి ఎక్కడ బోర్ కొట్టదు. బట్ ఏంటంటే మొత్తం ఎన్టీఆర్ ని ఒక అరాచకం ఓచుకోక ఎన్ని అనుకున్నా సరే అంతా ఫస్ట్ హాఫ్ వరకే. సెకండ్ హాఫ్ అంతా సాఫీగా ఒక ఫ్యామిలీ వేగా వెళ్ళిపోతుంటది. ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో ఒక ఇన్నోసెంట్ గా వెళ్ళిపోతుంటది. మళ్ళీ అదే అయిపోయి మళ్ళీ అదే కేకల విజువల్స్ తో మళ్ళీ ఫ్రీ క్లైమాక్స్ లో ఎక్కుతున్నమాట సినిమా. సో ఓవరాల్ గా ఏదన్నా అదే అంటున్నా, క్లైమాక్స్ బాహుబలి 1 లో మన బయటకు వస్తాం కదా, అంతే సస్పెన్స్ తో మన ఈ సినిమా కూడా బయటకు వస్తాం ఖచ్చితంగా. బాహుబలి కట్టప్ప ఎవరనేది ఇందులో ఇంకా తెలియదు అన్నమాట. సో ఆ సస్పెన్స్ అయితే బాగా బిల్డ్ చేశారు కొరటాల శివ గారు. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని అన్నారు కదా, బట్ అవి చూసి ఏంటి ఎక్కువ అవుతున్నాం అనిపించింది. కానీ కొరటాల శివ చాలా అంటే చాలా కష్టపడ్డాడు. అలాగే అంతే ఎక్కువగా మన అనిరుద్ధ్ కూడా చాలా కష్టపడి బీజిఎం చాలా డిఫరెంట్ గా చాలా బాగా ఇచ్చాడు అనమాట.
సో అనిరుద్ధ్ అండ్ కొరటాల నెక్స్ట్ లెవెల్ లో పెట్టాడు. ఇంకా ఎన్టీఆర్ గారి యాక్టింగ్ మాసులు నరుగుడు అయితే ఓచుకోదు అనమాట. ఫ్యాన్స్ కి అయితే ఫుల్ బిర్యానీ మీల్స్ అనమాట. అదర్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా నచ్చింది అన్న. సినిమా అయితే ఒక రికార్డు బదులు కూడా 7వ హిట్, అలాగే రాజమౌళి రికార్డుని బద్దలు కొట్టి ఖచ్చితంగా 1000 కోట్ల సినిమాని ఖచ్చితంగా చెప్పొచ్చు. సినిమా అయితే అన్న జాహ్నవి కపూర్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉందన్న, నిజంగా చెప్తున్నాను. జాహ్నవి కపూర్ న్యాయం జరగలేదు. బట్ సినిమా అంతా కూడా సాయి పల్లికను, మన శ్రీకాంత్ గారు అండ్ మన ఎన్టీఆర్ గారి సినిమా అంతా కూడా ఆయన కేవలం చుట్టముల్ల పాట కోసం జాహ్నవి కపూర్ పెట్టినట్టు అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ వస్తే అదంతా కూడా జాహ్నవి కపూర్ కోసం మాట్లాడుకున్న ప్రతిలో. ఇందులో హీరోలు 3 హీరోలు అన్న, కొరటాల శివ, అనిరుద్ధ్, ఎన్టీఆర్ అన్న. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఒక ఎన్టీఆర్ సినిమాని బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ.